హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎకానమీ అండ్ జనరల్ స్టడీస్లో భాగంగా లింగ నిష్పత్తికి సంబంధించిన టాపిక్స్ చూద్దాం. 1000 మంది బాలురు 907 మంది బాలికలు, అంటే 1000 మంది బాలురకు 907 మంది బాలికలు. 2022లో తెలంగాణలో అత్యంత తక్కువ నిష్పత్తి నమోదు. దేశంలో బాలురు 52.4%, బాలికలు 47.6%. జనన మరణాలపై కేంద్రం నివేదిక. నికరంగా 1.67 కోట్ల పెరిగిన దేశ జనాభా. తెలంగాణలో 6 ఏళ్ల జనన మరణాలు. రాష్ట్రంలో జనాభా నిష్పత్తి 1000 మంది బాలలకు ఏ విధంగా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 2017లో 915, నెక్స్ట్ 2018లో 924, 2019లో 953, 2020 937, 2021 922, 2022 907. తెలంగాణలో బాలతో పోలిస్తే బాలికల జనాభా గణనీయంగా తగ్గుతున్నాయి. గత 6 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువగా 2022లో ప్రతి 1000 మంది బాలలకు 907 మంది అమ్మాయిలు మాత్రమే జన్మించారు. ఈ మేరకు బాలికల జననాల నిష్పత్తి జాబితాలో తెలంగాణ దేశంలో దిగువ నుంచి 3వ స్థానంలో ఉంది. తెలంగాణ తర్వాత బీహార్ 891, మహారాష్ట్ర 906 మాత్రమే ఉన్నాయి. ఏపీలో ఇది 938గా నమోదైంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 2022లో జనన మరణాల నివేదిక కేంద్ర ఎన్నికల తాజాగా విడుదల చేసింది. అంటే 1000 మంది బాలలకు 907 మాత్రమే బాలికలు తెలంగాణలో ఉన్నారు. అంటే ఇది దేశంలోనే లాస్ట్ నుంచి 3వ ప్లేస్లో ఉంది. అంటే చాలా గణనీయంగా తగ్గిందనమాట. సో ఈ టాపిక్ జనరల్ స్టడీస్ అండ్ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ కాక చూసుకోగలరు. ఓకే, థ్యాంక్ యూ.